మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గడిచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలో మోహన్ బాబు రిపోర్టర్ని మైక్తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబుపై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు మోహన్ బాబు. ఈ కేసుపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అలాగే 4 వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు నేడు ఈ కేసులో తాజాగా తీర్పును వెలువడించింది. ఈ కేసులో మంచు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్ట్పై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ సుధాంష్ దులియా ధర్మాసనం సీసీ ఫుటేజ్ ఎందుకు తొలగించారు, మీ కొడుకుపై ఎందుకు ఫిర్యాదు చేశారు, అసలు జర్నలిస్ట్పై ఎందుకు దాడి చేశారు, అతన్ని ఎందుకు బెదిరించారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అందుకు సమాధానంగా జర్నలిస్ట్పై కావాలని దాడి చేయలేదంటూ మోహన్ బాబు స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక మురమండ గ్రామాల్లో మొక్కలు